ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అమలు చేస్తూ నిన్న కేబినెట్ సమావేశంలో ఆర్డినెన్స్ ద్వారా జీవో తీసుకురావడం జరిగింది. ఈ జీవోలు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడాన్ని తెలంగాణ జనసమితి పార్టీ సాదరంగా స్వాగతిస్తుంది. ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీకి ఒక మద్దతు ఇస్తున్నటువంటి తెలంగాణ జనసమితి ఈ 42% రిజర్వేషన్ల అమలును స్వాగతిస్తూ కింది స్థాయి వరకు ఈ నిర్ణయాన్ని తీసుకుపోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగడానికి అవకాశం ఉన్నది. అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సామాజిక న్యాయంతో మరి రాజకీయంగా అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది. 42% మంది రేపటి నుండి ఈ రాష్ట్రంలో కింద వార్డు మెంబర్ నుంచి పైన సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటరు, మేయర్ల వరకు కూడా 42% మంది అట్టడుగు వర్గాల ప్రజలు రాజకీయ నాయకత్వంలోకి రాబోతున్నారు. కాబట్టి రాష్ట్రంలో సామాజిక న్యాయం మనం ఏదైతే తెలంగాణ ఉద్యమంలో సామాజిక తెలంగాణ కోసం మనం పోరాటం చేస్తున్నామని చెప్పామో ఆ కళ నిజమయ్యే రోజు ఈరోజు స్పష్టంగా కనపడతా ఉన్నది. అందుకోసమే గత ప్రభుత్వంలో 32% ఉన్నటువంటి రిజర్వేషన్ని కేసీఆర్ సర్కారు 18% తగ్గించింది. అంటే బీసీలకు రాజకీయంగా అవకాశాలను రాకుండా చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వము ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను అమలు చేస్తూ జీవో తీసుకువచ్చింది. అందుకోసమే బీసీలంతా కూడా రాజకీయంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి విజ్ఞప్తి చేస్తున్నది. దీనికోసం మీరందరూ కూడా కింది స్థాయి వరకు బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ను అమలు చేసే విధంగా కృషి చేయాలి. అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్లో కూడా ఏబిసిడి వర్గీకరణ కూడా మరి జరిగింది. దాన్ని కూడా మరి తెలంగాణ జనసమితి స్వాగతిస్తున్నది. రానున్న స్థానిక సంస్థలలో కూడా ఏబిసిడీల వర్గీకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే విధంగా కింది స్థాయి వరకు ఏమైనా తప్పులు జరిగితే పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఈ రిజర్వేషన్ల అమలుకు అందరూ కూడా కృషి చేయాలని తెలంగాణ జనసమితి స్వాగతిస్తూ మరి ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. జై తెలంగాణ, జై జనసమితి, జై జనసమితి.